ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని మీరు ఎంతగానో బలపడుతున్నారని విశ్వసిస్తున్నాను. దేవుని యొక్క మాట మన జీవితంలో ధైర్యాన్ని, మన జీవితంలో ఒక బలాన్ని ఇస్తుంది. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వార్తని, దేవుని యొక్క వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో చదువుకుందాము. మొదటి దినవృత్తాంతములో 5వ అధ్యాయము 20వ వచనము. మొదటి దినవృత్తాంతములో 5వ అధ్యాయము 20వ వచనము. ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించును. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడి రోజు మనకు అందించి ఉన్నాడు. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, దేవుని భక్తులు ఎందరో ఆయన మీద వారు నమ్మకం ఉంచారు. వారు మొరపెట్టి మౌనంగా ఉండగా, నేను మొరపెట్టిన దేవుడు ఖచ్చితంగా నాకు ఉత్తరం ఇస్తాడు, నాకు సహాయం చేస్తాడు అని వారు నమ్మకం ఉంచారు. వాళ్ళ నమ్మకం ద్వారా వారి జీవితంలో ఎన్నో మేళ్ళు వారు పొందుకుంటున్నారు. ఈరోజు మనం దేవునికి మొరపెడుతున్నాము, మౌనంగా ఉంటున్నాము. అలా మౌనంగా ఉన్నన్ని రోజులు మన భారము, మన బాధ, మన కష్టము మన మీదే ఉంటుంది. కానీ దేవుని భక్తులు ఏ రీతిగా అయితే ఆయనకు మొరపెట్టి వారు ఏ రీతిగా అయితే నమ్మకం ఉంచారో, ఆ రీతిగా మనము కూడా మొరపెట్టి మౌనంగా ఉండకుండా నమ్మకం ఉంచిన యెడల దేవుడు ఖచ్చితంగా ఆయన నమ్మిన ప్రజలకు మేలును, సహాయాన్ని అందిస్తాడు. కొన్నిసార్లు మనం నమ్మకంగా ఉండకపోయినప్పటికీ మనం నమ్ముకున్న యేసయ్య మాత్రము నమ్మదగిన వాడై ఉన్నాడు. నువ్వు మొరపెడితే, నువ్వు ఏడిస్తే, నువ్వు అడిగితే ఆయన తట్టుకోడు, ఆయన మౌనంగా ఉండడు. ఎందుకంటే నిన్ను కన్న యేసయ్య, ఆయన ప్రాణం ఇచ్చి నిన్ను కొన్న యేసయ్య నువ్వు అడిగింది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇన్ని రోజుల నుండి మొరపెడుతూ మౌనంగా ఉన్నాము. ఈ రోజు నుండి ఈ వాగ్దానం చేతి పట్టుకొని మొరపెట్టిన మనము, ప్రార్థించిన మనము, సహాయం అడిగిన మనము ఆయన యందు నమ్మకం ఉంచుదాము. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యాలు చేయడానికి, అనేకమైన మేలు చేయడానికి ఆయన సహాయం చేస్తాడు. ఎందరైతే భారాన్ని, బరువును, బాధ్యతని మోస్తూ ఎంతగానో అలసిపోతున్నారో యేసయ్య యందు నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా యేసయ్య మీ భారాన్ని మోయడానికి సమీపంగా ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఈ దినం ఎంతో గొప్ప తండ్రి వాగ్దానాన్ని మాకిచ్చి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. నీకు మొరపెట్టి మేము ఎన్ని రోజులు మౌనంగా ఉన్నామేమో, కానీ ఈ రోజు నువ్వు అంటున్నావయ్యా, మొరపెట్టి నమ్మిక ఉంచిన వారు తండ్రి అయ్యా వారు మేలు పొందుకుంటున్నారని నీ వాక్యం సెలవిస్తుంది. మేము కూడా నీ మీద నమ్మకం ఉంచుటకు సహాయం చేయండి. ఎంతమంది అయితే నీకు మొరపెడుతున్నారో వారి మొరలన్నీ నీకు అయా చేరుటకు సహాయం చేయండి. వారి జీవితంలో మేలు, ఆశీర్వాదాలు, సహాయం పొందుకున్నటకు సహాయం చేయండి. ఈరోజు ఈ వాగ్దానం విని విశ్వసించిన ప్రతి జీవితంలోనూ తండ్రి మీరు ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.